వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం అన్ని విధాల అన్ని వర్గాల వారి సంక్షేమానికి పెద్దపీట వేస్తుంది. ముఖ్యంగా ఏపీలో అన్ని మతాలకు తగిన ప్రాధాన్యతలు ఇస్తూ అనేక కీలక నిర్ణయాలను తీసుకుంటుంది. ప్రస్తుతం క్రిస్మస్ వేడుకల నేపథ్యంలో క్రిస్టియన్లను శుభవార్త చెప్పింది ఏపీ సర్కార్. క్రిస్మస్ పండుగకు ముఖ్యంగా పాస్టర్లకు శుభవార్త అందించింది. రాష్ట్రంలోని పాస్టర్లకు నెలవారీగా అందించే గౌరవ వేతనాల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఏపీ సీఎం చంద్రబాబు గౌరవ వేతనాల విషయంలో ఇచ్చిన మాటకు కట్టుబడి పాస్టర్లకు గౌరవ వేతనం అందించారు. సెమీ క్రిస్మస్ రోజున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించినట్టుగానే డిసెంబర్ 24వ తేదీ సాయంత్రంలోపే గౌరవ వేతనాలు చెల్లించామని ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 8,418 మంది పాస్టర్లకు గౌరవ వేతనాల కోసం 50.50 కోట్ల రూపాయలకు పైగా నిధుల్లో నేడు విడుదల చేశారు. ఈ నిధులు నేరుగా పాస్టర్ల బ్యాంక్ ఖాతాల్లో జమ అయ్యాయి. 2024 డిసెంబర్ నెల నుంచి 2025 నవంబర్ వరకు మొత్తం 12 నెలలకు సంబంధించిన గౌరవ వేతనాల్లో నేడు ఒకేసారి ప్రభుత్వం చెల్లించింది. ఈ పథకం కింద ఒక్కో పాస్టర్ కు నెలకు 5,000 రూపాయల చొప్పున వార్షికంగా 60,000 రూపాయలు అందజేశారు. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం వేతనాలు విడుదల కావడంతో పాస్టర్లలో హర్షతిరేఖలు వ్యక్తమవుతున్నాయి. పండుగకు ముందు ఇది వారికి గిఫ్ట్ అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. క్రిస్మస్ పండుగకు ముందే ఈ నిధులు జమ కావడం పాస్టర్లకు మరింత ఆనందాన్ని కలిగిస్తోంది. మత సేవలు చేస్తున్న పాస్టర్లకు ఆర్థిక భరోసా కల్పించడమే ఈ గౌరవ వేతనాల లక్ష్యమని ఏపీలోని కూటమి ప్రభుత్వం తెలిపింది. అన్ని వర్గాల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని ఈ చర్య మరోసారి స్పష్టం చేస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. క్రిస్మస్ పండుగ వేళ పాస్టర్లకు ప్రభుత్వం అందించిన ఈ కానుక పాస్టర్ల సంతోషానికి కారణమైంది.